వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఈ మధ్య కాలంలోనే అమరావతి రాజధాని యొక్క అభివృద్ధి నిధులు సంస్కృతి అక్కడ కూడా పాల్గొన్నారు. వారు ఇక్కడ ముఖ్య వ్యక్తిగా పాల్గొనడం జరుగుతుంది. దీంతో పాటుగా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం తాలూకు చైర్మన్ శ్రీ పి మధు గారు, అలాగే ఏపీ రాష్ట్ర పౌర సంఘాల సమైక్య శ్రీ సిహెచ్ బాబురావు గారు, వీరితో పాటుగా సిపిఐ యొక్క జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్ గారు, సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి రంగారావు గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వెంకటేశ్వర్లు గారు, అలాగే శ్రీ ఎన్ ప్రకాశ్రావు గారు వార్వా అధ్యక్షులు, అలాగే శ్రీ పిట్టా నారాయణమూర్తి గారు ఆయన నివాస కార్యదర్శి. మీరందరూ కూడా రేపు సెమినార్లో పాల్గొనబోతున్నారు. ఇంకొంతమందిని కూడా ఆహ్వానించాం, వారి సమ్మతి తెలియజేస్తున్నారు, వారు కూడా పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇందుకీ ఏంటి దీని యొక్క ప్రత్యేకత అన్నట్లయితే మన ఏమవుతుంది, విశాఖపట్నం యొక్క అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన దొంగలి అన్నట్టుగా అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అభివృద్ధి అనేటువంటిది ఎక్కడా కూడా కానరావట్లేదు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ అని అన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రజలకే కలిగిపోతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అలాగే విశాఖపట్నం యొక్క భూముల్ని, కొండల్ని, సముద్ర ప్రాంతాన్ని కూడా పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులకి వాడికి కూడా అప్పచెప్పేటట్టుగా చర్యలు అనేటువంటి ఇప్పటికే చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే విశాఖపట్నం అభివృద్ధి ఖర్చు పెట్టేటట్టుగా చూడాలి. ప్రజాస్వామ్యంలోనే ఫెడరల్ వ్యవస్థలో కూడా అది భాగం. 74 అధికారులు రాజ్యాంగ సవరణ ద్వారా కూడా అది తీసుకురావడం జరిగింది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం వచ్చినటువంటిది. కానీ ఇవాళ ఆ జీవీఎంసీకి పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని అంతటిని కూడా రాష్ట్రంలో కేంద్రీకరించడం జరుగుతుంది. సిఎఫ్ఎఫ్ఎస్ ద్వారా నిధులన్నింటినీ కూడా కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం వాడుతూనే ఏదో భిక్ష వేసినట్టుగా కొంత అమౌంట్ అన్నట్టు వేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా జీవీఎంసీ 60 కోట్ల వరకు కూడా జీవీఎంసీకి ఆదాయం వస్తుంది. ఆ 60 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే దాన్ని చేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అనేటువంటి వాటి మీద ఉండేది. దాన్ని జిఎస్టీలో కలిపి వల్ల సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. కాబట్టి జీవీఎంసీ నిధులు లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితుల్లో అది అప్పులు ఊబిలో కూలిపోతుంది. ఈ అప్పులు ఇవాళ తీసుకున్నట్లయితే జీవీఎంసీకి 500 కోట్ల వరకు కూడా అప్పు ఉందని చెప్పేసి ఒక లెక్క అనేటువంటిది తెలుస్తుంది. ఇది కాకుండా ఏంటంటే ప్రజల మీద మరిన్ని భారతగా ఇప్పుడు స్మార్ట్ సిటీ అని అమృత పథకం అని చెప్పేసి విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి మంచినీరు, మురుగుపాడుదల వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ఈ మురుగునీరు, మంచినీరు మీద కంట్రోల్ అనేటువంటిది జీవీఎంసీ కానీ, కౌన్సిల్కి కానీ, మేయర్కి కానీ ఎవరికి కూడా కంట్రోల్ ఉండదు. ప్రైవేట్ కార్పొరేషన్ దీన్ని నిర్వహించే పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా కూడా ఇప్పటికే 900 కోట్లు అప్పు చేసి స్మార్ట్ సిటీ దాన్ని కూడా డెవలప్ చేయడం కానీ ఇవన్నీ అప్పుల యొక్క భారాలన్నీ కూడా ప్రజల మీద పడతాయి. ఇప్పటికే ఆస్తి పన్ను అనేటువంటి మార్కెట్ ఆధారిత విలువ ఆస్తి పన్ను అని చెప్పేసి వేసి ప్రజల యొక్క మాడు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి రాబోయే కాలంలో మరిన్ని భారాలు పెరగడమే తప్ప నగర అభివృద్ధి అనేటువంటి మొత్తం ఎక్కడ నడుచుకునే పరిస్థితి లేదు. కాబట్టి మరి దీనికి ఏంటి పరిష్కారం? అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లను, లేకపోతే 6 లేన్ రోడ్స్ను, లేకపోతే గోల్ఫ్ కోర్టులను, లేకపోతే షాపింగ్ జిగిజిగి మెరిసిపోయే షాపింగ్ మాల్స్ అంటారు కదా, ప్రజలందరి యొక్క నివాసం అనేది కూడా బాగా అభివృద్ధి అవ్వాలి. కాబట్టి దానికి తగ్గట్టుగానే రేపు జరగబోయే సదస్సులో వాటి పరిష్కారాలు కూడా వాటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా, పాత్రికేయుల ద్వారా మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సదస్సులో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేము నిర్వహించబోయే సెమినార్ యొక్క పోస్టర్ను ఆవిష్కరించడానికి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న వాళ్ళు, నా పేరు జిఎస్ రాజేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ యొక్క ఇన్ఛార్జి. నాకు కుడి పక్కన బుజ్జి గారు, ఆయన అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీలో మెంబరు. ఆ చివరన టి కామేశ్వరరావు గారు, అల్లూరి విజ్ఞాన కేంద్రం వైద్య విభాగం ఆరోగ్య విభాగం బాధ్యులు. ఈయన అల్లూరి విజ్ఞాన కేంద్రం విశాఖ బాలోత్సవం తాలూకు ట్రెజరర్ అయిన. మేము నలుగురు ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం మీకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది.
విశాఖపట్నం అభివృద్ధి నిధులు సంస్కరణలు అనే అంశం మీద ఈ నెల 29వ తారీఖున అంటే ఆదివారం ఉదయం 10 గంటలకి అల్లూరు విజ్ఞాన కేంద్రంలోనే ఒక సెమినార్ అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఈ సెమినార్లో ముఖ్య వక్తగా రిటైర్డ్ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య, ఆయన సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ దాంట్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అర్బన్ డెవలప్మెంట్లో ఆయన నిష్ణాతులు. ఆయన జవహర్లాల్ యూనివర్సిటీలో PhD చేశారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.